ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. 13 సంవత్సరాల అబ్బాయి, 9 సంవత్సరాల అమ్మాయి ఇద్దరిని చంపి తను ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం 3 రోజుల తర్వాత వాసన వస్తే పక్కింటి వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత దాంట్లో అతను సూసైడ్ నోట్ ఒకటి రాసి చనిపోయినట్టు చూశాను. ఆ నోట్లో రాసింది ఏంటంటే అతని భార్య 5 రోజుల క్రితము అతన్ని వదిలి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందని, ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వాళ్ళ అర్థం. అయితే అసలు ఈ సమస్యకు మూలం ఏంది? అసలు మన దేశంలో ఈ సమస్య ఇప్పుడు మధ్య చాలా వార్తల్లో చూస్తున్నాము. అసలు ఈ సమస్యకు మూలం ఏంది? ఈ సమస్య ఎందుకు వస్తుంది మన దేశంలో? ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయనేదే నేను ఈరోజు విశ్లేషించదలుచుకున్నాను. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చట్టాలలో గత 10-20 ఏళ్ళ క్రితం చాలా పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు మన దేశంలో ఉండే చట్టం ఏంటంటే, భార్యను ఒక వస్తువుగా చూసేవాళ్ళు మన చట్టంలో. అంటే ఆమెకు ఎలాంటి హక్కు ఉండేది కాదు, భర్తను వదిలిపెట్టిపోవడానికి ఎలాంటి హక్కు ఉండేది కాదు. సో అప్పుడు పెళ్ళి అయిందంటే ఆ స్త్రీ అతనితో పాటు జీవితం కొనసాగించేది, ఇష్టమున్నా లేకున్నా బలవంతంగా అయినా సరే అతనితో జీవనాన్ని కొనసాగించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే స్త్రీని ఒక వస్తువుగా కాకుండా ఆమెకు కూడా ప్రాణం ఉంటుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు బ్రతుకొచ్చు అనేటువంటి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు మన దేశంలో ఈ సమస్యలు మొదలైనాయి. అంటే అవగాహన లోపం, ఇది సమస్య కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను మనం తప్పు పట్టలేము, అది 100% కరెక్టే. ఎందుకంటే స్త్రీకి అన్ని స్వేచ్ఛలు ఉండాల్సిందే. స్త్రీ ఏమన్నా వస్తువు కాదు, బంగారమో ఇత్తడో ఇనుమో కాదు అమ్ముకోవడానికి ఎవరు కొనుక్కోవడానికి. సో ఆమెకు అన్ని స్వతంత్రత ఉండాల్సిందే. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటాను. మన దేశంలో ఒక ఆనవాయితీ అయిపోయింది. పెళ్ళి అంటే ఒక పెళ్లి చేసేసుకోవడం, పిల్లలు కనడము, పిల్లలు కాకపోతే అదొక విచిత్రము, పిల్లలు అయితే అదొక విచిత్రము. ఇవన్నీ వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మన దేశంలో జరుగుతున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా. ఈ అలవాటు పడిపోయిండు మనిషి. ఎట్లా అంటే పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, సంసారం పెట్టాలా అనే దానికి అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదివరకు అది నడిచిపోయింది. ఎందుకంటే భార్యకు హక్కు లేకపోయేది. ఎక్కడికైనా వెళ్ళిపోతే పోలీస్ అతను పోయి ఆమెను తీసుకొచ్చి భర్త దగ్గర వదిలిపెట్టేవాడు, అది చట్టం. సో అప్పుడు ధైర్యంగా పిల్లల కన్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే ఆమెకు కూడా అంత స్వేచ్ఛ ఉండేది కాదు కాబట్టి పోయేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, భార్యకి ఎప్పుడు ఇష్టం లేకున్నా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే